పవన్ కళ్యాణ్ గారు మాకు తెలిసి సీఎం అవడు అసలు. ఆయన తెలంగాణలో అవడు, ఆంధ్రాలో అసలు అవడు. ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో సెంట్రల్ రాజకీయాలకు వెళ్తాడు అందరి ఊహ ప్రకారము. దీనికి కారణం ఏంటంటే ఈ మధ్య మోడీ గారు డైరెక్ట్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ తోటి. పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాగాలేపోయిన ఆయన దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సో మోడీ గారి కన్ను పవన్ కళ్యాణ్ మీద పడింది. సో బీజేపీ ఆకర్షక్ అనేటువంటి వాళ్ళకి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ద్వారా పవన్ కళ్యాణ్ని ఆకర్షించారు. పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకెళ్తారు. సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మంచి పదవి ఇస్తారు. సీఎం ఎందుకు అవడంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇక్కడ రాజకీయ వేకెన్సీ అనేది లేదు, ఇక్కడ శూన్యత లేదు. తమిళనాడులో శూన్యత ఉంది, రాజకీయ శూన్యత. ఎందుకంటే అక్కడ కరుణానిధి గారు ఒకప్పుడు ఉండేవారు, తర్వాత జయలలిత ఉండేది. వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉండేది. అటు జయలలిత చనిపోయింది, కరుణానిధి చనిపోయాడు. సో నెక్స్ట్ ఏంటంటే మరి కరుణానిధి గారికి ఆల్రెడీ ముగ్గురు పెళ్ళాలు ఉన్నారు కాబట్టి ఇద్దరు అనుకుంటాను. వాళ్ళ కొడుకు స్టాలిన్ కూడా ముఖ్యమంత్రి అయిపోయాడు. మరి జయలలిత గారికి అఫీషియల్గా పెళ్ళి అవ్వలేదు కాబట్టి ఆమె వారసులు ఎవరు రాలేదు. సో శూన్యత అలాగే ఉండిపోయింది. తర్వాత ఎవరు అని చెప్పి ఈ శూన్యత పూరించాలని చాలామంది ట్రై చేశారు. రజనీకాంత్ గారు కూడా ట్రై చేశారు. కానీ ఏంటంటే రజనీకాంత్ గారు పీక్ ఆయన భయం. ఎందుకంటే రజనీకాంత్ గారి మీద వార్నింగ్ ఇచ్చారు, నువ్వు కనుక రాజకీయాల్లోకి వస్తే నేను అరెస్ట్ చేసి లోపలేస్తాము ఏదో ఒక కేసులో అని. ఆయన భయపడ్డాడు. కానీ అసలు భయపడని వ్యక్తి ఎవరంటే దళపతి విజయ్ భయపడలా, ధైర్యంగా పార్టీ పెట్టినాడు, ప్రచారం చేశాడు. దళపతి విజయ్ని కూడా బెదిరించారు. అతని మీద సభలో తొక్కిసలాట జరిగినప్పుడు అతని మీద సిఐడి ఎంక్వైరీ చేశారు, నేను లోపలేస్తా ఉన్నారు. అయినా అతను బెదరలేదు, సిన్సియర్గా బలంగా నిలబడ్డాడు. అతని బలం వల్ల అతను రాజకీయ శూన్యత కూడా ఉంది కాబట్టి అతను ఎలక్షన్లో గెలిచాడు, చీఫ్ మినిస్టర్ కూడా అయ్యాడు. ఈవెన్ అప్పటికి కూడా పూర్తి మెజారిటీ రాలేదు, గమనించండి.